మీరు నిన్న చెప్పారు ప్రెస్ మీట్లో ఒక ఆటవిక రాజ్యం నడుస్తుంది ఇక్కడ, ఇదంతా కూడా కక్షపూరితంగా మా మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే చేస్తున్నాడని మీరు గంటపదంగా చెప్పారు. సో అటువంటి సిచ్యువేషన్ ఉందంటారా కక్షపూరితంగా? విద్యా సంస్థలన్నీ అసలు ముట్టుకోరు ఎవరు. విద్యా సంస్థల్లో విద్యార్థులు చదువుతున్న సందర్భంగా, విద్యార్థులు ఉంటున్న సందర్భంగా అక్కడ ఏమున్నదో నోటిఫికేషన్ ఇచ్చేదని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ వందలాది మంది నా మీదకి తోలి అక్కడుండే కొన్ని విద్యార్థి సంఘాల పేరు మీద కొంతమందిని వాళ్ళ యొక్క కాంగ్రెస్ యొక్క అనుబంధ ఛానల్స్ని, కొంతమందిని కాంగ్రెస్ యొక్క వ్యక్తులను, కొంతమందిని ఇవాళ రౌడీలకు, గుండాలకు మద్దతు ఇవ్వడం, మొత్తం అక్కడున్న ఎవరికైతే పోలీసు వాళ్ళకు మద్దతుగా ఇవన్నీ ఇవ్వడం, ఇవన్నీ ఏమవుతున్నాయి? నిజంగానే నేను గట్టిగా మాట్లాడుతున్నాను, సిద్ధాంతపరంగా మాట్లాడతా, వ్యక్తిగతంగా దూషణలు చేయను. రేవంత్ రెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా, మరొకరైనా, ముఖ్యమంత్రి గారైనా ఈ 10 ఏళ్ళ యాక్టివ్గా ఉన్న దాంట్లో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు తిట్టను కూడా. పాలసీస్ మీద మాట్లాడతా, సిద్ధాంతపరంగా మాట్లాడతా, దాని ప్రకారం ఖచ్చితంగా కొట్లాడతా. కాలేజీ బిల్డింగ్ల మీద ఇబ్బంది పెడుతున్నానో, వ్యక్తిగతంగా నన్ను కేసులు పెడుతున్నానో, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నానో, అక్రమ కేసులు పెట్టి జైలు వేస్తున్నానో భయపడేవాని కాదు. ఖచ్చితంగా అన్నిటినీ ఎదుర్కొంటా, నిలబడతా, నిక్కచ్చిగా ఉంటా, నిప్పులాగుంటా, నిజాయితీలాగుంటా. కానీ మేము మీలాంటి నాయకులందరినీ బెదిరించి తన పార్టీ వైపు తిప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని ఎలిగేషన్ చేస్తున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? నిన్ననే మా హరీష్ రావు గారు చెప్పింది కదా, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో ఏంటనే విషయాలు చెప్పింది కదా, అది సాక్ష్యం. అనేక మంది ఏ విధంగా పోతున్నారని చెప్పేసి నేను మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి 2 సార్లు ఇంతకుముందే చెప్పింది కాబట్టి పదే దాన్ని ఏదో చెప్పి అవసరం లేదు. ఏ విధంగా ఉన్నా నేను ఏ పార్టీలో ఎన్నుకోబడ్డానో ఆ పార్టీలోనే ఉంటా, ఆ పార్టీ సిద్ధాంతాలతోనే నేను ఎన్నుకోబడ్డా. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి గారు ఆల్రెడీ పార్టీ మారారు. ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత, ఆయన ఇబ్బంది పెట్టింది సిబిసిఐడి ఇబ్బంది పెట్టిన తర్వాత ఆయన పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అంతా. సో రేపు పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా ఆ రూట్లో ఉన్నారా అనేది ఎలిగేషన్. నేను మీకు గ్యారంటీగా ఇవాళ చెప్తున్నాను, నన్ను ఎన్నుకున్న ప్రజలు నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ 5 సంవత్సరాలు, 4 సంవత్సరం కావచ్చింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. అదే పార్టీలో ఉంటూ అదే విధంగా సేవలు కొనసాగిస్తా. ఎన్ని నిర్బంధాలైనా, ఎన్ని ఇబ్బందులైనా అన్నిటిని కూడా ఎదుర్కొంటా, అందులోనే ఉంటా.